హాయ్ జే ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సెషన్ 2 ఏప్రిల్ సెషన్ 2 ఉందని అందరికీ తెలుసు. మరి జనవరి సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ సెషన్ 2కి సంబంధించిన మరి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025కి దీనికి సెషన్ 2 దీనికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం జరుగుతుంది. జోసాలో మీరు ఐఐటీలో, ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీలో అడుగు పెట్టే వరకు మన సపోర్ట్ ఉండటం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని చూసినట్టయితే మీరు ఫిబ్రవరి 1కి మనకి పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే మనకి అంత మోటివేషన్ వస్తుంది. ఈ ఛానల్ అందరికీ విలేజ్ కానీ రూరల్ ఏరియాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి రీచబిలిటీ ఇన్ఫర్మేషను. దీనిలో పెద్దగా మనకి వచ్చేది ఏమీ లేదు, కానీ రీచబిలిటీ ఇన్ఫర్మేషన్గా మరి పబ్లిక్ నోటీసు February 20 ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మార్చి 2025 సెషన్ 2 ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ పబ్లిక్ నోటీస్ డేటెడ్ 28 October 2024. దానికి కంటిన్యూషన్గా అప్పుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వడమే జరిగింది. దానికి కంటిన్యూషన్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ నౌ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 ఏప్రిల్ సెషన్ 2కి సంబంధించిన ది షెడ్యూల్ ఫర్ సేమ్ గివెన్ బిలో ది ఎగ్జామినేషన్ సెషను జేఈ మెయిన్ ఇది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇంకా షెడ్యూల్ అయితే వస్తుంది కదా. జేఈ మెయిన్ 2025 సెషన్ 2 బిట్వీన్ 1 April నుంచి అయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా 5 రోజులు 5 days అయితే జరిగే అవకాశం ఉంది. April 8, 2020 ది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ 1 February మనకి 25 February మనకి తొందర లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మనం రిజల్ట్స్ 12వ తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఏం తొందరపడొద్దు. మనకి 25 దాకా టైం ఉంది, ఎక్కడ పారిపోదు. ఇది వెబ్సైట్ మీ ఇంట్లోనే. ఇంతకుముందు మా చిన్నతనంలో మేము ఆఫీసులకి వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేసి బ్యాంకుల్లో కూడా అప్లికేషన్స్ అమ్మేవాళ్ళు. SBI స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ పోస్ట్లో పంపి మేము 20-25 years బ్యాక్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్డ్ పోస్ట్ చేసి అది వెళ్ళిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగటం వల్ల మీ స్టూడెంట్స్ చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 25వ తారీఖున కూడా అప్లై చేసుకోవచ్చు. తొందరపడేది, నో హర్రీ ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా మనం 12వ తారీఖును రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. కొంతమందికి 99 వచ్చిననుకో వాళ్ళు జనరల్గా ఏప్రిల్ సెషన్ 2కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ దే కెన్ ప్రిపేర్ ఫర్ ద జేఈ అడ్వాన్స్. నా సజెషన్ అయితే అది. ఏప్రిల్ సపోజ్ మీకు వచ్చిన పర్సంటైల్కి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది. మీకు వచ్చిన పర్సంటైల్కి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ గ్యారెంటీ పక్కా, నో డౌట్ అనుకో. మీరు మళ్ళీ జేఈ సెషన్ 2 రాయాల్సిన అవసరం లేదు కదా. అందుకని డైరెక్ట్గా అడ్వాన్స్కి రాస్తే మీకు 3 నెలలు టైం అయితే ఉండటం జరుగుతుంది. 3 నెలలు మరి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 3 months టైం మీకు బై చేసుకోవచ్చు. ఈజీగా మీకు టైం వస్తుంది. అది నా ఉద్దేశం. దానికి మనం సపరేట్ వీడియో చేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు మరి డీవియేట్ అవుతాం. మరి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25th లోపు అయితే 11 midnight 11:50కి అయితే మనం 11:30 అంటే 12 గంటల లోపు అయితే పే చేయాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే ద డేట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ, డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డు, డిక్లరేషన్ రిజల్ట్ విల్ బీ డిస్ప్లేడ్ తర్వాత ఇస్తారు అట్ అప్రోప్రియట్ టైమ్. మనకు అడ్మిట్ కార్డు, సిటీ ఇంటిమేషన్ అవి తెలుస్తుంది కదా. ద క్యాండిడేట్స్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ జేఈ మెయిన్ 20 సెషన్ 1 ఆల్సో విష్ టు అపియర్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 2 ఆర్ రిక్వైర్డ్ టు లాగిన్ విత్ ప్రీవియస్ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్. సెషన్ 2 ఆర్ రిక్వైర్డ్ టు లాగిన్. మనం ప్రీవియస్ అప్లికేషన్ నెంబర్ యూజ్ చేసుకుని మన స్పెషల్గా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఈసారి మీకు చాలా పని తగ్గిద్ది అనమాట. దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మనం సపరేట్ వీడియో చేద్దాం. ఈ వీడియోలో మనకి లెంతీ అయిపోతుంది. ప్రొవైడెడ్ ఇన్ సెషన్ 1 పే ద ఎగ్జామినేషన్ ఫీ. సెషన్ 2కి అప్లికబుల్ దే మే చూజ్ ఓన్లీ పేపర్, మీడియం, ఎగ్జామినేషన్. ఇక్కడ 3 పారామీటర్లే చెక్ చేసుకోవాలి. పేపరు, బీఈ, బీటెక్, మీడియం ఆఫ్ ఎగ్జామ్, చాయిస్ ఆఫ్ సిటీస్, 3 సిటీస్ కానీ మొత్తం డేటా మీరు
యూ నో నీడ్ టు అప్డేట్ ఎంటైర్ డేటా, మీ ఫాదర్ నేమ్ ఏంది, మదర్ నేమ్ ఏంది, ఏ ఊరు ఎక్కడ, ఇవన్నీ స్టోరీ ఈ పురాణం అంతా అవసరం. మీకు పేపరు, మీడియము, ఎగ్జామినేషన్ సిటీ మీరు చూసుకుంటే సరిపోతుంది. దోస్ క్యాండిడేట్స్ హూ నాట్ అప్లైడ్ ఎర్లియర్, సపోజు జనవరిలో ఎవరైతే అప్లై చేయలేదో దే నీడ్ టు అప్లై ఫ్రెష్ ఫర్ షెడ్యూల్ గివెన్ అబౌవ్, చెక్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2025 అవైలబుల్ ఇన్ ద వెబ్సైటు. దీన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ ఆఫ్ పేపర్ స్కీము అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ మీరు రెఫర్ ఆన్సర్ 1 ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది 90% స్టూడెంట్స్ అందరూ కూడా జనవరి సెషన్ రాసి ఉంటారు. దే నో నీడ్ టు ఫిల్ ద ఫామ్ అగైన్. ఓన్లీ 3 పారామీటర్స్ మాత్రమే దే కెన్ అప్డేట్. ఓన్లీ దే కెన్ పే ద ఫీజు మాత్రము రిక్వైర్డ్. ది క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫిల్ మోర్ దెన్ 1 అప్లికేషన్. మరి డిబార్ చేస్తారు, అన్ఫెయిర్గా ఉండి డిబార్ చేయటం. మరి ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిజిస్టర్డ్. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ జనవరి సెషన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కోర్స్ కానీ, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు, ఎగ్జామినేషన్ సిటీ, కోర్సు, మీడియం అండ్ ఎగ్జామినేషన్ సిటీ ఫీజు పేమెంట్ అయితే ఎంత ఉంటే అంత చేసేయాలి. న్యూ క్యాండిడేట్స్ ఫ్రెష్గా అయితే అప్లై చేయమని ఈ వీడియోలో ఉంది. మరి ఇక్కడ సారాంశం. మరి ఇది డేటా ఉంది స్టూడెంట్స్. మరి మనం సపరేట్ వీడియో చేద్దాం ఎలా అప్లై చేయాలి అనేది. సపరేట్ వీడియో చేద్దాం. వీ హ్యావ్ ఎనఫ్ టైము, నో నీడ్ టు వరీ. ఐల్ పుట్ సమ్ అదర్ వీడియో. వీళ్ళు ఏం చేశారంటే మనకి లాస్ట్ అక్టోబర్లోనే ఎప్పుడు ఫ్రెష్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బులెటిన్ అయితే చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి చూసుకోండి. ఒకసారి ఎవరైతే ఉంటారో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. దీనికి సెషన్ 1కి సెషన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఈ బులెటిన్లో ఉండటం జరిగింది. ఈ బులెటిన్ ఫ్రెష్గా ఎవరైతే ఫ్రెష్గా మరి అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ బులెటిన్ ఒకసారి చెక్ చేసుకో. ఫీజెస్ కూడా ఈ విధంగా ఉంటాయి. ఒక్కసారి ఫీజెస్ కూడా మీరు మర్చిపోయి ఉంటారు. ప్రతి ఒక్కరికి మరి మర్చిపోవటం మానవ సహజం కాబట్టి ఒక్కసారి మనం ఫీజు కూడా మరి మేల్ అయితే 1000 రూపాయలు కట్టాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 800 కట్టాలి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు 900 కట్టాలి మేల్ స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే 800 రూపాయలు కట్టాలి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 కట్టాలి. మేలు ఫీమేల్ అయినా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 రూపాయలు కట్టాలి. థర్డ్ జెండర్ అంటే 0.5 అటు ఇటు కాని వాళ్ళు అయితే 500. అలాంటి వాళ్ళు అయితే ఉండరని నేను అనుకుంటున్నాను. మరి ఇది డేటా ఉంది మన దగ్గర, పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన డేటా. ఇది కూడా మరి ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఫీజెస్ డీటెయిల్స్ 1000 రూపాయలు, 800, 900 ఇది కూడా మీరు ఫీజు పే చేయాల్సి ఉంది. అదేవిధంగా చూసినట్టయితే ఆల్రెడీ స్టూడెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మరి ఆల్రెడీ క్రియేట్ ఉంటుంది. మీకు అన్ని ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు. జస్ట్ సిటీ, మోడ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, తర్వాత సిటీ కానీ ఫీజు కానీ అంతే కట్టాలి. మీరు యూ నో నీడ్ టు ఫిల్ ద ఎంటైర్ ఫామ్. అప్లికేషన్ ఫాము ఈ స్కాన్గా ఫ్రెష్గా చేసుకునే వాళ్ళు అయితే ఇది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫీజు పేమెంట్ అయితే చేసేయండి. పాస్వర్డ్ ఇది ఒకసారి డేటా చూసుకోండి. ఆల్రెడీ జనవరిలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు జస్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇదొకటి, తర్వాత మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వద్దు, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటి అది ఏమి ఇబ్బంది ఏమి లేదు. తర్వాత చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను ఇది కంప్యూటర్ బేస్డ్, తర్వాత సిటీ కూడా మీరు పెట్టాలి. సిటీ కూడా ఇంటిమేట్ చేసుకోవాలి. ఏప్రిల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డేట్స్ అండ్ గ్లాన్స్ ఇది మనకి ఇది అయిపోయింది, కంప్లీటెడ్. వీ నో నీడ్ టు జనవరి సెషన్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ సెషన్ మీద విల్ కాన్సన్ట్రేట్. సెషన్ 2 ఏప్రిల్ 2025 జేఈఈ మెయిన్ 2025 ఆన్లైన్ అప్లికేషను 31వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు. ద లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షను ఎవరికైతే 24 లోపు మీరు అప్లై చేసుకోవాలి 11:30. మరి కరెక్షన్ ఆఫ్ పర్టికులర్స్ విల్ బి డిస్ప్లేడ్ తర్వాత చేస్తారు. మరి సిటీ ఇంటిమేషను 2nd వీక్ ఆఫ్ మార్చ్ రావటం జరుగుతుంది. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డు 3 డేస్ ముందు మరి ఎగ్జామినేషన్కి ముందు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8, 2025 టెంటేటివ్. డిస్ప్లేడ్ క్వశ్చన్ పేపర్ అటెంప్టెడ్ బై క్యాండిడేట్ ఆన్సర్కి మరి వెబ్సైట్లో ఇస్తారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి మనకి 17వ తారీఖును బై 17th ఏప్రిల్ 2025 రావటం జరుగుతుంది. ఫస్ట్ సెషన్ అయితే మరి ఆల్రెడీ ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. బై 12th ఫిబ్రవరి 2025 రిజల్ట్ డిక్లరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.